మత్స్యాభివృద్ధి ద్వారా ముదిరాజ్ గంగపుత్రుల కుటుంబాలకు మరింత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వరదలకు ముందే చెరువుల్లో చేప పిల్లలు వేయడం వల్ల అవి కొట్టుకుపోతాయని, ఇకపై వరదలు తగ్గిన తర్వాతనే చేప పిల్లలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ప్రాంత అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కోయడ మండలం శనిగరం చెరువులో మత్స్య అభివృద్ధి స్టేట్ సెక్టార్ పథకం కింద 100% రాయితీపై రొయ్య పిల్లలను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, మత్స్య సంపద ప్రకృతి ఇచ్చిన వరమని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు రొయ్యలను విడుదల చేస్తుందని, దీనివల్ల మత్స్యకారులకు ఆర్థిక భద్రత కలుగుతుందని చెప్పారు. రాజీవ్ రహదారి మెయిన్ రోడ్డుపై షిప్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భూసేకరణ పూర్తయ్యాక ఈ మార్కెట్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అలాగే కరీంనగర్ కేంద్రంగా బొమ్మ చేపల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, కోయడ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్, శనిగరం సర్పంచ్ లింగంపల్లి లక్ష్మీనారాయణ, మత్స్య సహకార సంఘాల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.